శరీరుతో అని బైబిల్లో రాయబడి ఉంది. శరీరము అంటే శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము, వీటితో మనం పోరాడుచున్నాము. మరి లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటితో మనం పోరాడుతున్నాము. మనము జయించామనడానికి సరిపోదు, మనము జయించామనడానికి లోకాన్ని మనం జయించాలి. లోకమును జయించిన విజయమే మన విశ్వాసం అని యోహాను రాస్తున్నాడు. లోకాన్ని జయించాలి, మనము లోకాశలను జయించాలి. ఇది చూడండి, సేవకులుగా సంఘాలుగా జయించక ఇవాళ అపవాది ఏం చేసాడు, వాళ్ళని చిత్తులుగా చేసి ఆకాశంలో పాడేస్తున్నాడు. ఇవాళ ధనాపేక్షలో పాడేస్తున్నాడు. ఇవాళ చూసింది కంటికి మరి చూపయింది, ఇంపయింది, ఇంపుగా కనిపించిందంట అవ్వమ్మకి, రమ్యమైనదిగా కనిపించిందంట. ఆ పండు ఏం పండు అంటే శరీర ఆశలు కలిగిన పండు, మరణము పండు, ఏ కోపము, దేశము, కక్ష, నరహత్యలు గల పండుది.